నమస్కారం మీ అందరికీ కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ సమర్పించు డైలీ జాబ్ అలర్ట్స్ కి స్వాగతం. మరి ఆగస్టు 27వ తారీఖుకి సంబంధించి యాక్టివ్ స్టేట్ లో ఉన్న నోటిఫికేషన్స్ ఏంటి, అలానే రిక్రూట్మెంట్స్ కి సంబంధించిన మేజర్ అప్డేట్స్ ఏంటి అనేది తక్కువ టైంలో ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అలానే గ్రేడ్ డి రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఒక మేజర్ అప్డేట్ ఏంటంటే, మీరు ఒకవేళ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏ విధమైన తప్పులు చేస్తున్నట్టయితే వాటిని సరిదిద్దుకోవడానికి మీకు ఒక అవకాశం కల్పిస్తుంది ఎస్ఎస్సి. 27 అలానే 28 అంటే ఇవాళ రేపు ఎస్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి మీరు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అలానే గ్రేడ్ డికి సంబంధించిన అప్లికేషన్ ఏదైతే ఫామ్ ఉందో దాంట్లో చేంజెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పుడు కనుక చేంజెస్ చేయకపోతే తర్వాత మీకు జాబ్ వచ్చిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చాలా ఇబ్బంది పడతారు, జాగ్రత్త. తర్వాత సాహిత్య అకాడమీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేపడుతూ ఉన్నారు. 12 వేకెన్సీలకి గాను 35 నుంచి 40 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్ అంటూ ఉన్నారు. అఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్టులను బట్టి వివిధ రకాలుగా ఉన్నాయి. బట్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 16 సెప్టెంబర్. సో స్టిల్ మనకి చాలా టైం ఉంది. సో చాలా మంది ఈ సాహిత్య అకాడమీకి సంబంధించి ఒక మంచి జాబ్ వస్తే బాగుంటుంది, కల్చరల్ ఆస్పెక్ట్, మ్యూజిక్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి యూ కెన్ సజెస్ట్ ఇట్ టు దెమ్. గుర్తుపెట్టుకోండి, ఏజ్ అనేది పొజిషన్ బట్టి డిఫర్ అవుతుంది. అలానే ఐటీబీపీ కానిస్టేబుల్ వాళ్ళు కిచెన్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 819 వేకెన్సీస్. 18 నుంచి 20 సంవత్సరాల వాళ్ళు అర్హులు. 10th క్లాస్ పాస్ అవ్వాలి. బట్ అట్ ద వెరీ సేమ్ టైం మీరు జాగ్రత్తగా గమనిస్తే వంటకి సంబంధించిన మేజర్ రిక్వైర్మెంట్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు గనక 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఈ విధమైన ఏదైనా సర్టిఫికేషన్ కానీ ఏదైనా చేస్తుంటే గనక దిస్ మైట్ బి యువర్ గోల్డెన్ ఆపర్చునిటీ, బికాస్ మీకు ఉద్యోగం వచ్చేది ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్లో. అలానే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 2 సెప్టెంబర్. ఇంకా 2 సెప్టెంబర్ రాలేదు కదా, మరి మాకెందుకు చెప్తున్నారు అని. వెల్, మీకు డే 1 నుంచి చెప్తుంది అదే కదా, ఎప్పుడు ఏ మేజర్ అప్డేట్ వచ్చినా అది ఎగ్జామ్ డేట్కి సంబంధించి అయి ఉండొచ్చు, లేదు ఒక మేజర్ అప్లికేషన్ మోడిఫికేషన్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేదు జస్ట్ నోటీస్ అయి ఉండొచ్చు, లేదు జస్ట్ నోటిఫికేషన్ అయి ఉండొచ్చు. ఏది ఎప్పుడు రిలీజ్ అయితే మీకు అప్పుడే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తుంది కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ టీమ్. అలానే అప్లికేషన్ ఆఖరి తేదీ వచ్చేసి 1 అక్టోబర్. సో ఇంకా అప్లికేషన్ స్టార్ట్ కాలేదు కాబట్టి మీకు ఒక ముందైతే అప్డేట్ ఇస్తూ ఉన్నాము. 2 సెప్టెంబర్ ఎప్పుడైతే ఇది ప్రారంభమవుతుందో అప్పుడు మళ్ళీ కొన్ని రోజుల పాటు గుర్తు చేస్తాము. రిమెంబర్, ఈ సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని రోజుల పాటు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాము, తర్వాత మధ్యలో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాము, తర్వాత మళ్ళీ చివరిలో ఇంకో 2-3 రోజుల్లో అప్లికేషన్ క్లోజ్ అవుతుంది అనే టైంలో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాము. సో దట్ మీకు కంటిన్యూగా ఒకటే నోటిఫికేషన్ చెప్తూ ఉంటే మీరు అసలు ఏవైతే ఇంపార్టెంట్ మధ్యలో వస్తున్నాయో మిస్ అయిపోతూ ఉంటారు. అందుకని ఈ విధంగా ఆన్ అండ్ ఆఫ్ విధానం మనం ఫాలో అవుతున్నాం. తర్వాత సిఐఎస్ఎఫ్ కి సంబంధించి కానిస్టేబుల్ అలానే ఫైర్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంది. 1130 వేకెన్సీలు. 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఓన్లీ మేల్స్ కి ఇది ఓన్లీ మేల్స్ కాబట్టి మరీ గుర్తు చేసుకుని చెప్పాల్సి వస్తుంది. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే సమ్ టైమ్స్ మనం ఇంజనీర్ గ్రాంటెడ్ గా తీసుకుంటాము. సో ఇది ఫీమేల్స్ కి ఇది పాసిబుల్ కాదు దీనికి అప్లై చేయడానికి. బట్ మీ ఫ్యామిలీలో కనుక అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్, బికాస్ 10+2 ఇంటర్మీడియట్ విత్ సైన్స్ సబ్జెక్ట్ అని అంటున్నారు. మళ్ళీ ఎవరైనా ఇంటర్మీడియట్ +1 +2 చదివినప్పుడు వాళ్ళు కనుక కామర్స్ ఆర్ట్స్ హ్యుమానిటీస్ తీసుకుంటే వాళ్ళు కూడా ఇందుకు ఎలిజిబుల్ కాదు. వాళ్ళకి ఖచ్చితంగా సైన్స్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 31 ఆగస్ట్ నుంచి, అప్లికేషన్ ఉండేది 30 సెప్టెంబర్ వరకు. సో స్టిల్ టైం ఉంది కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, కలీగ్స్కి, రిలేటివ్స్కి అందరికీ దీని గురించి షేర్ చేయండి. అలానే రోజు రాత్రి 9 గంటలకి మన శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో రాత్రి 9 గంటలకి డైలీ జాబ్ అలర్ట్స్ వస్తుంది కదా. సో ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా మేజర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలానే ఐఆర్డిఏఐకి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది విత్ 49 వేకెన్సీస్. 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అర్హులు. డిగ్రీ ఉంటే చాలు పొజిషన్ బట్టి. అండ్ ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మనం ఆల్మోస్ట్ మిడ్వే దగ్గరికి వెళ్తూ ఉన్నాం అని చెప్పొచ్చు. సో నెవర్తెలెస్ ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఒక మంచి అవకాశం మీ ముందు ఉంది. సో గ్రాబ్ ఇట్. అలానే ఐబీపీఎస్ కి సంబంధించిన ప్రొబేషనరీ ఆఫీసర్ పిఓకి సంబంధించి మనం ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే రేపు ఆఖరి తేదీ. ఎవరైతే 21 ఆగస్టు లోపల అన్ఫార్చునేట్లీ ఫామ్ను ఫిల్ చేయలేకపోయారో వాళ్ళకు ఒక విధంగా అదృష్టం లభించింది అని చెప్పాలి. ఒక వారం రోజుల ఎక్స్టెన్షన్ లభించింది డేట్ పరంగా. సో ఈ అందు వచ్చిన సువర్ణ అవకాశాన్ని వదులుకోవద్దు. బికాస్ నాట్ ఓన్లీ జస్ట్ పిఓ, స్పెషలిస్ట్ ఆఫీసర్ పరంగా కూడా ఎక్స్టెన్షన్ అనేది ఉంది. సో 4455 వేకెన్సీస్. 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. సో ఆలస్యం చేయకుండా వెంటనే ఐబీపీఎస్ పిఓకి అప్లై చేయండి. సేమ్ గోస్ విత్ ఐబీపీఎస్ ఎస్ఓ. అపార్ట్ ఫ్రమ్ ఫ్యూ అదర్ థింగ్స్ వేకెన్సీస్ కొంచెం కంపారిటివ్గా తక్కువ. అలానే ఇక్కడ మీరు మాస్టర్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. whereas that is not a big consideration for IBPS PO. Nevertheless,
రెండింటికి డేట్ రేపే ఆఖరి తేదీ. అలా రెండింటికి కూడా 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇక్కడ బ్యాచిలర్ ఉంది, అక్కడ బ్యాచిలర్ ఉంది కాబట్టి హ్యాపీగా బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. రిమెంబర్, మాస్టర్ డిగ్రీ చేశారంటే బ్యాచిలర్ డిగ్రీ చేస్తాను వస్తుంది. సో మీరు PO కూడా అప్లై చేసుకోవచ్చు, అక్కడ మెన్షన్ చేయలేదని ఆగిపోవాల్సిన అవసరం ఏం లేదు. అలానే ఆర్ఆర్బీకి సంబంధించి రైల్వే జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ అంటే JEE రిక్రూట్మెంట్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో, మరీ ముఖ్యంగా మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఈ విధంగా ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో, మీరు కనుక ఇంజనీరింగ్లో డిగ్రీ కానీ లేదా డిప్లొమా కానీ చేస్తున్నట్టయితే నేను ఉద్యోగం చేస్తే ఇంజనీరింగ్ రిలేటెడే చేస్తాను అని రఘువరన్ బీటెక్ సినిమాలో లాగా ఒకవేళ మీరు భావిస్తే కనుక వెల్ దిస్ ఈజ్ యువర్ ఛాన్స్. 7,951 వేకెన్సీలు రైల్వే ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి 18 నుంచి 36 సంవత్సరాల వాళ్ళు అర్హులు. సో కోవిడ్ని దృష్టిలో పెట్టుకుని ఒక 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది అందరికీ కల్పిస్తున్నారు. సో ఓపెన్ కేటగిరీ వాళ్ళు మీరు కూడా ఒకసారి కన్సిడర్ చేయండి. అలానే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే ఇంజనరల్గా ఓబీసీకి ఒక 3 years, SC STకి ఒక 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు కన్సిడరేషన్ ఉంచుకోండి. అలానే అప్లికేషన్ ప్రాసెస్ చివరికి వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం 27 ఆగస్టులో ఉన్నాము. ఎల్లుండే దీనికి లాస్ట్ డేట్, ఆఖరి తేదీ. సో వెయిట్ చేయొద్దు. ఇంజనరల్గా 29 అనగానే లాస్ట్ అని చెప్పి అనుకుంటుంటారు. ఆగస్టులో 30, 31 2 రోజులు ఎక్స్ట్రా ఉంది ఇంకా. సో అందుకని చివరి దాకా వెయిట్ చేయొద్దు. 29th ఇస్ లాస్ట్ డేట్, ఎల్లుండే లాస్ట్ డేట్. సో ఇవాళ 27th, మేబీ ఈ వీడియో చూసేసరికి ఆల్రెడీ 28th కూడా వచ్చేసి ఉండొచ్చు, చెప్పలేం. సో మీ దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది, ఆలోచించకుండా అప్లై చేసేయండి. అలానే వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 3,317 వేకెన్సీలకు గాను 15 నుంచి 24 సంవత్సరాల వాళ్ళ అర్హులు 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. 4 సెప్టెంబర్ ఆఖరి తేదీ, అంటే ఇంకొక వారం రోజులు ఉంది మీరు దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే. ఆల్రెడీ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ ప్రాసెస్ ని ఫినిష్ చేసేసింది. అలానే సదర్న్ రైల్వే కూడా అది ఫినిష్ చేసేసింది. సో ప్రస్తుతం వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అలానే నార్థన్ రైల్వే రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇండియన్ మెరిటైమ్ యూనివర్సిటీ గమనిస్తే కనుక 27 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల అర్హులు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే చాలు. 30 ఆగస్టు అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ. ఇవాళ 27, 28, 29, 30 ఇంకా మీ దగ్గర 2-2.5 రోజుల సమయం మట్టుకే ఉంది ఇండియన్ మెరిటైమ్ యూనివర్సిటీకి అప్లై చేయడానికి. అండ్ ఇట్ లుక్స్ లైక్ యాజ్ ఇఫ్ ఇట్స్ అ టీచింగ్ జాబ్ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే యూనివర్సిటీ కాబట్టి చెప్పడం until and unless it's an administrative thing, but nevertheless bachelor degree ఉంటే చాలు అంటారు. బట్ ఈవెన్ దెన్ what I would say is మీరు దేనికి అప్లై చేస్తున్నా సరే ఒకసారి నోటిఫికేషన్ క్లియర్ కట్గా చదవండి. కొన్నిసార్లు పొజిషన్స్ బట్టి రిక్వైర్మెంట్స్ మారిపోతాయి, ఏజ్ లిమిట్స్ మారిపోతాయి. అలానే కొన్ని స్పెషలైజేషన్స్ చేస్తుంటే ప్రిఫరెన్స్ ఇస్తామని కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. సో బేస్డ్ ఆన్ విచ్ యూ కెన్ టేక్ ఏ వైజ్ డెసిజన్. అందుకే ఎప్పుడు ఏ నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్లే ముందు నోటిఫికేషన్ ఒకసారి డీటెయిల్గా చదవండి. ఓకే. తర్వాత పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు డిఫరెంట్ పొజిషన్ బట్టి 18 నుంచి 63 సంవత్సరాల వాళ్ళ అర్హులు గ్రాడ్యుయేషన్ చేస్తుంటే చాలు. మెజారిటీ ఆఫ్ ద పోస్టులకి ఆల్రెడీ క్లోజింగ్ డేట్ అయిపోయింది బికాస్ 16th ఆగస్ట్ నుంచి ఆ క్లోజింగ్ డేట్ అనేది రన్ అవుతుంది. బట్ నెవర్దలెస్ ఇంకా కొన్ని పోస్టులకి రేపటి వరకు టైం ఉంది. సో స్టిల్ యూ హ్యావ్ 1 day, ఎస్పెషల్లీ ఎవరైతే అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి యూనివర్సిటీలో ఉద్యోగం పొందాలి అని అనుకుంటారో దిస్ మైట్ బి యువర్ ఛాన్స్. సో బెటర్ ట్రై యువర్ లక్. అలానే ఇంజిన్ ఫ్యాక్టరీ అవధి రిక్రూట్మెంట్ చేపడుతుంది. 82 వేకెన్సీలు. గ్రాడ్యుయేషన్ కానీ డిప్లొమా కానీ చేస్తుంటే చాలు విత్ రిగార్డ్ టు ద పోస్ట్. అలానే 31 ఆగస్ట్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ అని అంటున్నారు. సో వీటికి సంబంధించి మీరు ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ లింక్లోకి వెళ్ళి మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదవగలరు. అలానే ఈ లింక్లోకి వెళ్ళి కావాలనుకుంటే అప్లై చేసుకోగలరు. తర్వాత ఎయిర్ ఫోర్స్ గ్రూప్స్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. 182 వేకెన్సీస్. 18 నుంచి 25 సంవత్సరాల వాళ్ళ అర్హులు 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 1 సెప్టెంబర్. సో దీనికి కూడా సమయం చాలా తక్కువగా ఉంది. అండ్ ఎయిర్ ఫోర్స్ లో జనరల్ గా చాలా మందికి జాబ్ కొట్టాలి అని ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఫ్లయింగ్ ఆఫీసర్ ఇలాంటి పోస్టులు వాళ్ళు కొట్టలేని పరిస్థితి కొన్నిసార్లు. బట్ మేబీ గ్రూప్ C ఈజ్ యువర్ ఛాన్స్. సో బెటర్ ట్రై యువర్ లక్ ఓవర్ హియర్. తర్వాత ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ చేయబడుతోంది విత్ 300 వేకెన్సీస్. 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలు. అండ్ 2 సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డే టు అప్లై ఫర్ దిస్. ఇన్ జనరల్ గా బ్యాంక్ అనగానే మనలో ఉన్న చాలా మందికి ఒక భావన ఏంటంటే వేరే స్టేట్ లో మనకి పోస్టింగ్ ఇచ్చేస్తారు అని. వెల్ ద నేమ్ సేస్ ఇట్, లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ అంటే దాని అర్థం ఏంటి? బేసిక్ గా వాళ్ళు అదే రాష్ట్రంలో అపాయింట్ అయి ఉంటారు. మోస్ట్ ప్రాబబ్లీ ఎంత కాదనుకున్నా సరే కనీసం ఒక 7 to 10 years పాటు వాళ్ళు అదే స్టేట్ లో ఉంటారు. సో ఇట్ మైట్ బి అ ఫెచింగ్ థింగ్ ఫర్ యూ. అండ్ తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత సంగతి ముందైతే మీకు ఒక మంచి జాబ్ అయితే వస్తుంది కదా. సో దట్ బ్రింగ్స్ us to the end of today's main job alerts. సో ఆల్రెడీ మీరు ఇంతకు ముందు కనుక చూస్తున్నట్లయితే మీకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంటుంది. రోజు 9 గంటల డైలీ జాబ్ అలర్ట్స్, మేజర్ నోటిఫికేషన్స్ గురించి, రిక్రూట్మెంట్ గురించి సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చినా సరే మీకు ఖచ్చితంగా మన కాంపిట్మెంట్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ చెప్పడం జరుగుతుంది. సో మీరు కనుక SSCకి సంబంధించి కానీ, రైల్వేస్కి సంబంధించి కానీ, అలానే బ్యాంకింగ్కి సంబంధించి కానీ, అలానే SI పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి కానీ ఒకవేళ
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే నాట్ ఓన్లీ జస్ట్ దీస్ ఆర్ ద మేజర్ ఎగ్జామ్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అవ్వచ్చు, లేదా జనరల్గా వేరే ఇతర ఏదైనా డిపార్ట్మెంట్కి సంబంధించి జనరల్ స్టడీస్ వాటికి ప్రిపేర్ అవ్వాలి అని అన్నా సరే, యూ డెఫినెట్లీ హ్యావ్ అ బెస్ట్ సొల్యూషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, విచ్ ఇస్ కాంపీట్ మైండ్స్. యాప్ని ఇప్పుడే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని మీ ప్రిపరేషన్ ఇప్పుడే ప్రారంభించవచ్చు. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే సరే, మీరు హ్యాపీగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 9010701353 9010170133 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవచ్చు. అలానే మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో. గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ఇప్పటివరకు యూట్యూబ్లో మా శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ కైండ్లీ డూ సబ్స్క్రైబ్. అలానే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ ఎప్పటికప్పుడు ఇలాంటి మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినప్పుడు మీరు వెనకబడకుండా ఉంటారు. అలానే డిఫరెంట్ పీడిఎఫ్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తారు. అలానే రీల్స్ రూపంలో మీకు ఇన్స్టాగ్రామ్లో క్వాలిటీ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలానే వాట్సాప్లో కూడా అలర్ట్స్ ఇస్తూ ఉంటుంది శివారెడ్డి లాజిక్స్ టీమ్. సో మీరు ఎన్ని విధాలుగా మాతో కనెక్ట్ అవ్వగలిగితే మీకు అంత మంచిది, సో దట్ మీకు వాల్యుబుల్ క్వాలిటీ కంటెంట్ ఎప్పటికప్పుడు మేము ఇవ్వగలుగుతాము. సో ఎస్, ఆ విధంగా ఇందాక చెప్పినట్టుగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆన్ దట్ నోట్ మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, కొన్నిసార్లు రిక్రూట్మెంట్ అనేది మనకు అంతగా ఉపయోగపడకపోవచ్చు. మేబీ అది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రీత్యో, లేదు ఏజ్ రిలేటెడో, లేదో మరే ఇతర మనకి ఇష్టం లేని రిక్రూట్మెంట్ అయి ఉండొచ్చు. బట్ నెవర్ ద లెస్ మనం చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాం. ఇన్ఫాక్ట్ మన అందరం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే ప్రిపేర్ అవుతూ ఉన్నాం. అందులో కొంతమంది నాకు ఏదో ఒక జాబ్ వస్తే పర్లేదు, అది గవర్నమెంట్ జాబ్ అయితే చాలా అని భావిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి వీటి గురించి అంతగా అవగాహన ఉండదు. వాళ్ళకి ఈ సమాచారం ఎక్కడి నుంచి తెలుసుకోవాలో కూడా తెలియదు. అట్లీస్ట్ అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒకళ్ళ జీవితాన్ని మీరు మంచి కోసం మార్చిన వాళ్ళు అవుతారు. సో ఐ హోప్ యూ విల్ రిమైంబర్ దాట్. అండ్ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే యూ కెన్ డూ వన్ థింగ్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్ దట్ నోట్ మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. నమస్కారం.